ఏపీలో సార్వత్రిక ఎన్నికలు రసవత్తరంగా కొనసాగాయి. పొలిటికల్ పార్టీల మధ్య కన్నా అల్లు అర్జున్ వర్సెస్ మెగా బ్రదర్స్ అన్న చందంగా వార్ నడిచింది. ఆ ఎన్నికల్లో జనసేన అధినేత బన్నీకి స్వయాన మామైన పవన్ కు అతడు మద్దతు ఇవ్వలేదు. ప్రత్యర్థి పార్టీ అయిన నంద్యాల వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి తరపున అల్లు అర్జున్ అక్కడికి వెళ్లి ప్రచారం చేశారు. ఈ క్రమంలోనే మెగా బ్రదర్ నాగబాబు బన్నీపై ట్విట్టర్ వేదికగా సంచలన ట్వీట్లతో విరుచుకుపడ్డారు. వారిద్దరి మధ్య ఓ రేంజ్ లో డైలాగ్ వార్ నడిచింది. ఓ దశలో నాగబాబు తన ట్వీట్ను సైతం డిలీట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి విజయం సాధించినప్పుడు కూడా బన్నీ రెస్పాండ్ కాలేదు. డిప్యూటీ సీఎంగా పవన్ ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఎక్కడా కనిపించలేదు. అనంతరం అల్లు అర్జున్ జనసేన నేతల నుంచి సోషల్ మీడియాలో ఓ రేంజ్ ట్రోల్స్ ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే తాజాగా మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వివాదానికి కేర్ ఆఫ్ గా నిలిచాయి. మై డియర్ ఫ్యాన్స్, మీరే నా ఆర్మీ, నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి అని ఐకాన్ స్టార్ అన్నారు. హీరోని చూసి చాలా మంది ఫ్యాన్స్ అవుతారు, కానీ నేను నా ఫ్యాన్స్ ని చూసి హీరోనయ్యానని ఆయన వ్యాఖ్యానించారు. తన నుంచి కొత్త సినిమా వచ్చి 3 ఏళ్లైనా అభిమానులు ప్రేమ అస్సలు తగ్గలేదన్నారు. తనను ప్రేమించే వాళ్ల కోసం నిలబడతానని స్టైలిష్ స్టార్ చెప్పారు. తను మన అనుకున్న వాళ్ల కోసం ఎంతవరకైనా వెళ్తా అంటూ కామెంట్స్ చేశారు. ఎన్నికలు ముగిసిన తర్వాత మొదటిసారి బన్నీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. ఇక అల్లు అర్జున్ ఒక కామెంట్ చేశారు ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో. ఈ కామెంట్ సంచలనంగా మారింది. పూర్తి డీటెయిల్స్ దీనికి సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి, చెప్పండి. ఎలక్షన్స్ అయిపోయి చాలా రోజులు అవుతోంది. ఆ సమయంలో వైసీపీ నేత అల్లు అర్జున్ ఫ్రెండ్ సంబంధించిన ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. సో దానికి సంబంధించి తర్వాత చాలా కామెంట్స్ ఎదుర్కొన్నారు. అండ్ మెగా బ్రదర్ నాగబాబు కూడా ఆ ట్విట్టర్ వేదికగా కొన్ని ట్వీట్స్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈయన కొన్ని కామెంట్స్ చేశారు. ఇప్పుడు మళ్ళీ చర్చనీయాంశంగా మారాయి. ఎలా చూడాలి? యామిని, ఏదైతే 2024 సార్వత్రిక ఎన్నికలకు ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు ఏదైతే దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ అది మొత్తం మీద ఉమ్మడి కుటుంబానికి సంబంధించి ఏదైతే ఇటు మెగాస్టార్ చిరంజీవి కావచ్చు, అటు అల్లు అరవింద్ కావచ్చు, ఈ 2 కుటుంబాలు రోజు రోజుకు దగ్గర అవుతున్నాయంటే రోజు రోజుకు గ్యాప్ పెరుగుతూనే ఉంది. వర్సెస్ ఇటు మెగా అభిమానులు కావచ్చు, ఇటు అల్లు అభిమానులు కావచ్చు, ఈ ఇద్దరు కూడా ఒకరికొకరు ట్విట్టర్ వేదికలు కావచ్చు లేదా సోషల్ మీడియా ద్వారా కావచ్చు ఒకరంటే ఒకరికి ఇదంతా ఎక్కడి నుండి మొదలైంది అని చూస్తే మాత్రం ఏదైతే ఎలక్షన్కి సంబంధించి అసెంబ్లీ ఎలక్షన్ సంబంధించి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి వెళ్ళి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్కు మద్దతుగా దీనికి సంబంధించి అల్లు అర్జున్ కుటుంబం ఎవరు కూడా దానికి సపోర్ట్ చేయలేదు. మరొకటైతే ఇటు మెగాస్టార్ కుటుంబ సభ్యులంతా కూడా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా గడప గడపకు వెళ్ళడం జరిగింది. దాని మందలేం జరిగింది. ఇటు ఉద్దేశించి ప్రతి ఒక్కరు కూడా అభిమానులను కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్కు మద్దతు తెలపడం కాదు, కనీసానికి మాట కూడా మాట్లాడలేదు. అల్లు ఫ్యామిలీ అనేది ఒక రకంగా ఉంటే ఇటు ప్రత్యర్థిగా ఉన్నటువంటి వైసీపీ నుంచి వెళ్ళి కూడా బరిలో ఉన్నటువంటి రవి మొత్తం మీద అతనికి నంద్యాలకు సంబంధించిన వ్యక్తితోటి ఇంటికి పోయి మందలియడం మాత్రం ఇటు చర్చనీయంగా మారింది. ఇటు అభిమానుల మొదలు ఒక కలవరం మొదలైంది. ఏదైతే దీనికి సంబంధించి ఏదైతే అల్లు అర్జున్కు సంబంధించి ఒక హీరోగా అరంగేటం చేసిన నేపథ్యంలోనే ఆ హీరోను మెగాస్టార్ చిరంజీవి అరంగేటం చేశాడు. మొత్తం మీద బన్నీని ముందుకు తీసుకొచ్చాడు. అక్కడ నుండే పాపులారిటీ పెరిగింది. ఒక నేషనల్ హీరోగా కూడా ఎదుగుతున్నాడు. ఇదే నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కావచ్చు, లేదంటే చిరంజీవి కావచ్చు, లేకుంటే నాగబాబు కావచ్చు, వీళ్ళందరూ కూడా మా ఫ్యామిలీ ఉమ్మడి ఫ్యామిలీ అని చెప్పుకొచ్చిన వ్యక్తి ఇటు పవన్ కళ్యాణ్కు మద్దతు తెలపకుండా ప్రత్యర్థికి మద్దతు తెలపడం ఏంటి, వాళ్ళ ఇంటికి పోయి పలకరేయడం ఏంటి, ఇందులో ఎక్కడ మతలబ్ జరిగింది. కానీ ఈ ఇద్దరి ఫ్యామిలీలో ఎక్కడ పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే రీతిలో ఇటు ట్రోల్ అవుతున్న నేపథ్యం ఉంది. కాకుండా దీనికి సంబంధించి అల్లు అర్జున్కు పుష్ప మూవీ నుంచి వెళ్ళి నేషనల్ అవార్డు వచ్చినా కానీ ఇటు ఏదైతే నాగబాబు కావచ్చు, లేదు అంటే ఇటు
చిరంజీవి కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఎక్కడ కూడా వారి ఫ్యామిలీ నుంచి వెళ్ళి తనకు సపోర్ట్ లేదు అనేది మొదలైంది. ఇక వీరిద్దరి మధ్య మొత్తం గ్యాప్ పెరుగుతూ వచ్చింది. ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ మా ఉప ముఖ్యమంత్రి అయిన సందర్భాలకు అన్ని శాఖలకు అన్ని శాఖలు తన గుప్పిట్లోకి వచ్చినా కానీ ఎక్కడ అంటే సినీ ప్రముఖులు చాలామంది కలిసినా కానీ ఇక్కడ అల్లు అర్జున్ కావచ్చు, అల్లు అరవింద్ కావచ్చు, ఎవరు కూడా తను కలవలేదు, విషయం చెప్పలేదు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు అంటే ఒక ఫ్యామిలీ లోపల మాత్రం విభేదాలు వస్తున్న నేపథ్యంలో ఇటు ఫ్యాన్స్లో విభేదాలు వస్తున్నాయి. ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు, ఇటు మా మెగాస్టార్ ఫ్యాన్స్ కావచ్చు. ఈ ఫ్యాన్స్ లోపల విభేదాలు వచ్చినప్పటికీ వీరందరి ఒక ఎత్తు అయితే గడిచిన నెలల్లో ఏదైతే పుష్ప 2 నిన్న రిలీజ్ ఈవెంట్లో మాత్రం అల్లు అర్జున్ మాట్లాడిన మాటలు మాత్రం ఇంకా రేకెత్తిస్తున్నాయి. అంటే నాకు నచ్చింది, నా మనసుకు నచ్చిన వారి దగ్గరికి పోతాను, మీరే నా ప్రపంచం, మీరే నా లోకం, మీరే నన్ను హీరోని చేశారంట. కానీ హీరోని చేసిన వ్యక్తిని మర్చిపోయాడంటూ కూడా ట్రోల్ అవుతున్నాయి. హీరోని చేసిన వ్యక్తిని చిరంజీవినే మర్చిపోయారు, అంటే మెగాస్టార్ ఫ్యామిలీనే మర్చిపోయారు. అసలు మెగాస్టార్ ఫ్యామిలీ లేకుంటే అల్లు ఫ్యామిలీ ఎక్కడ ఉంది అంటూ కూడా ట్రోల్ అవుతున్నాయి. ఇదే నేపథ్యంలోనే నిన్న మాట్లాడిన మాటలకు మాత్రం ఇద్దరి మధ్య ఇంకా వైరుధ్యం పెరిగిందనే చెప్పొచ్చు. ఏదైతే నాకు మనసుకు నచ్చిన కాడికే పోతాను, నాకు ఫ్రెండ్స్ అయినా బంధువులైనా ఎవరైనా మీరే, నా మనసుకు నచ్చిన వాళ్ళ దగ్గరికి పోతాను, అది ఎవరు పిలిచినా పిలవకపోయినా నాకు నచ్చితేనే పోతాను, కానీ నచ్చకుంటే ఎవరి దగ్గరికి పోను, ఇంత పెద్ద హీరోనైనా అంతే అది మీ చలవతోటే అని చెప్పుకొచ్చిన మాటలు చూస్తే ఒక్కసారిగా అంటే ఆ మాట్లాడేసిన మాటలు అంటే ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో తన సినిమాలకు సంబంధించి మాటలు కాకుండా దీంట్లో ప్రత్యేకంగా ఈ వాట్స్ వచ్చినాయి కాబట్టే తను తీసుకుంటున్న నేపథ్యం ఉంది. ఇప్పటికీ చిరంజీవి ఫ్యామిలీ అంటే మెగా ఫ్యామిలీ కావచ్చు, ఇటు అల్లు ఫ్యామిలీ కావచ్చు, ఇద్దరి మధ్య కూడా ఇంకా వైరుధ్యం పెరుగుతూనే ఉంది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే మాత్రం అటు అల్లు అరవింద్ కొడుకును అంటే అదుపులో పెట్టాలి, లేదంటే మాటలతోటి మాట్లాడకుండా కొంత తగ్గించాలి అని కూడా అంటున్నారు. కానీ అల్లు అరవింద్ చెప్తే అల్లు అర్జున్ వింటాడా, అంటే తండ్రి మాటలు వినే పొజిషన్లో అల్లు అర్జున్ ఉన్నాడా అనే నేపథ్యం ఉంది. ఇక దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా కొన్ని రోజుల క్రితం చేసినటువంటి అంటే మాటలు ఏదైతే అడవులను రక్షించాల్సిన హీరోలు అప్పుడు ఉండే, కానీ అడవులను ఇప్పుడు రక్షించకుండా ఒక దొంగల తయారయ్యారనేది సినిమా ఫీల్డ్ మీద మాట్లాడిన మాటలకు అంటే ఇవన్నిటి కూడా చూస్తే కావాలనే నేను ఏదైతే చేసే సినిమాలను సైతం వీళ్ళు నచ్చట్లేదు అంటూ కూడా తన ఉక్రోషం నిన్న ఎల్లగెక్కాడని మాత్రం చాలామంది అనుకుంటున్న నేపథ్యం ఉంది. ఈ ఇద్దరి మధ్య అంటే ఇటు అల్లు ఫ్యామిలీ కావచ్చు, ఇటు మెగా ఫ్యామిలీ కావచ్చు, ఈ ఇద్దరు ఫ్యామిలీలు కలవాలంటే ఎలా ఉంటుంది, అసలు వీరికి సౌవిధ్యం కుదిర్చే వాళ్ళు ఎవరు, అంటే ఇటు మీడియా ఫీల్డ్లో ఉన్న వాళ్ళ, లేదు అని అంటే ఇటు ప్రత్యర్థులుగా ఉన్న వాళ్ళ, లేదు అంటే ఈ ఇద్దరి మధ్య సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళ, లేదంటే రాజకీయ ఫీల్డ్లో ఉన్న వాళ్ళ, ఎవరైనా వీరి ఫ్యామిలీలు ఇద్దరిని కలపచ్చు అనేది మాత్రం ఎదురు చూస్తున్నారు. కానీ ఈ ఇద్దరు ఫ్యామిలీలు మాత్రం ఎప్పుడు కలుస్తాయి, అసలు కలుస్తాయా, ఇంకా దూరం వైరుధ్యం పెరుగుతుందా అనేది మాత్రం అర్థం కాకుండా ఉందని చెప్పొచ్చు. ఇటు చూస్తే నిన్న ఏదైతే అల్లు అర్జున్ మాట్లాడిన మాటలకు చూస్తే ఇక రేపు కౌంటర్గా అంటే మొత్తం మీద ట్విట్టర్ వేదిక కూడా కొన్ని మాట్లాడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి మెగా ఫ్యామిలీ నుంచి అని కూడా మనకు అర్థమవుతుంది. రైట్ రాజమౌళి, థ్యాంక్ యూ.